హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిరా డైలీ వ్లాగ్స్ అండ్ మిక్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్‌లో అయితే వస్తాయి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే డైలీ రొటీన్ వ్లాగ్. నేనైతే దోస ప్యాటర్న్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను. నేను మీకైతే ఇలా అయితే చూపిస్తున్నాను. ఇంకా నేనిక్కడొచ్చేసి అయితే మనమైతే దోస పిండిని ప్రిపేర్ చేయాలంటే, మనం ఒక 5 అవర్స్ బియ్యంని అండ్ మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇంకా అందులో కొంచెం మనం మెంతులేస్తే దోస అనేది సాఫ్ట్‌గా, స్మూత్‌గా అయితే వస్తది. ఇలా నేను ఒక 5-7 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకా బియ్యం అయితే నానిన తర్వాత నేనైతే ఇంకా మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం ఇలా బియ్యం వేసుకుంటూ, నీళ్లు పోసుకుంటూ మనమైతే మంచిగా మిక్సీ పెట్టుకుంటే పిండి అనేది మనకి స్మూత్ కన్సిస్టెన్సీలో వస్తే మనకి చాలా మంచిగా దోసలనేవి పొంగుతాయండి. ఇలా అయితే పిండిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక 2 డేస్‌కి సరిపడా అంత పిండిని అయితే నేనైతే మిక్సీ పట్టుకుంటాను. ఇంకా కొంచెం పిండిని నేనైతే సైడ్‌కి పెట్టేసుకొని మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే పిండి అనేది చాలా పొంగింది. ఇంకా కొంచెం అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్‌కి సరిపడంత పిండి అయితే నేనైతే బయటైతే ఉంచేస్తున్నాను. పిండి అయితే చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అయితే పొంగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిండి అయితే మనం ప్రిపేర్ చేసేటప్పుడు పొంగినా మనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ అయితే పాలనేది వేడి చేస్తాను. ఇంకా పాలు వేడించేసిన తర్వాత అందులో నుంచి కొంచెం తీసి నేనైతే చాయ్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే నేను లేవగానే మార్నింగ్ అయితే కొంచెం హీట్ వాటర్ అయితే తాగుతాను. ఎందుకంటే మనకి డైజెషన్ అనేది చాలా ఫ్రీగా ఇలా హీట్ వాటర్ తీసుకోవడం వలన మనకి డైజెషన్ ఇంప్రూవ్ అయితది. గ్యాస్ ఫార్మ్ కాకుండా ఉంటది. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చాయ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ హీట్ చేసిన తర్వాత ఇంకా చాయ్ పౌడర్ ఏస్తే ఆ చాయ్ పౌడర్ అనేది మనకి మంచిగా మసిలిన తర్వాత మనమైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ టేస్ట్ ఉన్నా మనం తాగలేము కదా! అందుకే నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి అయితే మా బాబు కోసం పాలైతే వేడి చేస్తూ ఉన్నాను ఒక సైడు. ఇటు సైడ్ అయితే చాయ్ అనేది చాలా మంచిగా మసులుతుంది. ఇక్కడొచ్చేసి అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగొస్తది. చాయ్ ఫ్లేవర్ అనేది ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి అయితే పాలు వేడి చేస్తున్నాను మా బాబు కోసం. అందులో నేనైతే పటికి బెల్లం అండి. మనకి షాప్‌లో అడిగితే దొరుకుతది. ఇంకా ఆ బెల్లం అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మా బాబు కోసం అయితే పాలు వేడి చేసిన తర్వాత తనకి పాలిచ్చేసి నేనేమో చాయ్ అయితే తాగుతానండి. మార్నింగ్ లేవగానే నేనైతే చాయ్ తాగిన తర్వాత నా పనులన్నీ నేను సులువుగా చేసుకుంటాను. ఫస్ట్ చాయ్ తాగగానే అదేదో రిలాక్సేషన్‌గా అనిపిస్తూ ఉంటది. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఒకసారి మీరు కూడా చాయ్ లవర్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా దోసలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి పల్లీలైతే ఏయించుకుంటాను. ఇలా ఒకసారి పొట్టు తీయకుండా మన ఆయిల్ పోసేసి ఇలా ఏయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తది. ఇంకా పల్లీలు ఏగిన తర్వాత నేనైతే మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోకి అయితే పచ్చిమిర్చి, ఒక టమాటా అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటది టమాటాలేస్తే. ఒక చిన్న టమాటాని చూసి వేసుకోవాలి. పెద్దదుంటే మనకి కొంచెం తియ్యగా అనిపిస్తుంటది. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా నేనైతే కొబ్బరి చట్నీ అండ్ పల్లి చట్నీ 2 కలిపి చేద్దామని ఇంకా మిక్సీ జార్‌లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి అయితే ఇంకా పచ్చిమిర్చి, టమాటాలైతే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత నేనైతే ఇలా మంచిగా స్మూత్‌గా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇక మిక్సీ పట్టేసిన తర్వాత సైడ్‌కి పెట్టేసి ఇంకా మనం తాలింపు వేసుకొని ఇందులో అయితే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి. ఇంకొక టిప్ అండి. ఇలా మనం చట్నీ తాలింపు వేసేటప్పుడు కొంచెం పసుపు వేస్తే ఇంకా టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అయితే నేనైతే ఇప్పుడైతే దోసలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేనే దోసలైతే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడికొచ్చేసి నా ప్లేటింగ్ అండి. ఇలా అయితే నేనైతే దోసలైతే ప్రిపేర్ చేసుకొని నేనైతే ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాను. ఇలా హ్యాపీగా అయితే మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడొచ్చేసి అయితే మా బాబుకి గూడా ఒక దోస అండ్ చట్నీ అయితే తనకి ఇచ్చేసాను. మా అత్తమ్మ అయితే తనకైతే తినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా! మన మొక్కలైతే ఇప్పుడు వాడిపోతూ ఉంటాయి కదా! నా మొక్కలైతే చాలా వరకు ఎండకైతే వాడిపోయినాయండి. ఈ ఒక్క చిన్న టిప్ మీకోసమే.
అన్న ఒక బకెట్‌లో హాఫ్ బకెట్‌లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా గోమూత్రం అండి. మన బయట షాప్‌లో ఎక్కడ అడిగినా మనకైతే దొరుకుతది. కొంచెం గోమూత్రం అయితే మన ఆ పసుపు కలిపిన నీళ్ళలో యాడ్ చేసుకొని మనం మొక్కలకి పెడితే ఇంకా మొక్కలు చాలా హెల్తీగుంటాయి. అండ్ ఈ సమ్మర్‌కి అవైతే తట్టుకుంటాయి. ఇంకా పైనొచ్చిన తర్వాత నా మొక్కలు చూడండి ఎంత వాడిపోయినాయో. ఈ సమ్మర్‌కైతే ఎక్కడ పెట్టినా ఎండే తగులుతుందని ఆ ప్లేస్‌లోనే ఉంచేసాను. ఇంకా మొక్కలైతే చాలా వాడిపోయినాయి. చాలా బాధగా అనిపించింది. ఇటు సైడ్ అయితే టమాటా చెట్టండి. టమాటా చెట్టు అండ్ పచ్చిమిర్చి మొక్కలున్నాయి. అవైతే చాలా చిన్నగా హెల్తీగున్నాయి. కానీ ఇటు సైడ్ టమాటా మొక్కలు గూడా వాడిపోతూ ఉన్నాయి. ఇక నీళ్లు కలిపిన తర్వాత నేనైతే పైకొచ్చేసి ఇంకా మొక్కలకైతే పోసేస్తున్నాను. వన్ బై వన్ అయితే మొక్కలకైతే పోస్తున్నాను. ఇలా పోయడం వల్ల గ్రోత్ గూడా చాలా బావుంటది. అండ్ మొక్కలు చాలా హెల్తీగుంటాయి. ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా అవైతే చచ్చిపోతాయండి. మనకి మొక్కలనేది మంచిగా గ్రోతింగ్ అయితే ఉంటది. చాలా బావుంటది. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. ఇలా నేనైతే 2 డేస్‌కి ఒకసారి, 2 డేస్ ఒకసారి అయితే మొక్కలనైతే నేను నీరు పోస్తుంటాను. అండ్ కేర్ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు సమ్మర్ కదా! కొంచెం మనం నీళ్ళైతే ఎక్కువ పోయాలి. ఇప్పుడు నుంచి నేనైతే డైలీ పోద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నా మొక్కలనేవి చాలా వాడిపోయినాయి. ఇలా అన్ని మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత మొక్కల పైనుంచి గూడా కొంచెమైతే నీళ్లు పోయాలండి. ఎందుకంటే ఏమైనా బ్యాక్టీరియాస్ ఉన్నా అవైతే కింద పడిపోతే చనిపోతాయి. ఇటు సైడ్ గూడా మొక్కలకి నీళ్లు పోసేసాను. తర్వాత కిందికొచ్చిన తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాము లంచ్‌లోకి. చాలా బాగా టేస్టొచ్చింది. అండ్ ఇప్పుడు అయితే ఈ సీజన్‌లో అయితే చికెన్ అండ్ ఎగ్ అయితే తినకండి. మనకైతే బర్డ్ వస్తుంది. ఇలా అయితే మా టిఫిన్ అండ్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు అయితే వస్తాను. ఇంకా నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ఇంప్రూవ్ అవుతానని